రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకు అందరికి వందనాలు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను స్వస్థపరచు యెహోవాను అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా వినాలంటున్నాడు. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగాన్ని మీకు రానియను అంటున్నాడు. కానీ నేటి దినాల్లో చూస్తే చాలా మంది దేవుని ప్రజలే అనారోగ్యవశులైపోయి బలహీనతలతో ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వేల రూపాయలు, లక్షల రూపాయలు హాస్పిటల్స్ పాలు చేస్తున్నారు. ప్రిల్లరా, ఆయన హస్తము కురచకాలేదు స్వస్థపరచ నేరకయుండునట్లు. ఆయన బలమైన బాహువు బలహీనమైపోలేదు. కారణం ఏంటంటే మన పాపములు మన దోషములు దేవునికిని మనకును అడ్డుగా ఆటంకంగా ఉన్నాయని వాక్యం చెబుతూ ఉంది. ప్రభు యొక్క శరీరము తినుటలో కూడా యోగ్యమైన ప్రవర్తన లేనివారు, లోకానుసారంగా శరీర సంబంధమైన ఆలోచనలతో, ద్వేషాలతో, కోపాలతో, అసూయలతో, ప్రియులర ఇతరుల మీద భయంకరమైనటువంటి కుట్ర భావాలు కలిగిన వారై, కీడు చేయాలని తలంపు కలిగిన వారై, తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి ఆయన కట్టడలను పట్టించుకొనక ఆయన న్యాయ విధులకు అంగీకారము తెలపక లోక సంబంధుల వలె, శరీర సంబంధుల వలె నడుచుకునడం వలన అనేకులు రోగులుగాను, వ్యాధిగ్రస్తులుగాను, బలహీనులుగాను మారిపోతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. నీ శరీరములో వస్తున్నటువంటి రోగము, బలహీనత దేన్ని ఆధారం చేసుకొని వస్తుందంటే నీ లోపాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టియే, నీలో ఉన్న అతిక్రమాలను బట్టియే. గమనించు, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరమును నల్లగొట్టుకోవడానికి గల కారణం నీ వ్యాధిని, నీ వ్యసనాలను భరించడానికే. ప్రభువైన యేసుక్రీస్తు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన కొరకే గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, మన వ్యసనాలను భరించాడు, మన రోగములను, మన వ్యాధులను భరించాడు. ఏ రోగము, ఏ వ్యాధి నీ మీద ఏలుబడి చేయకుండానట్లుగా ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉందని వాక్యం సెలవిస్తుంది. గనుక నీకు స్వస్థత కలగకపోవడానికి గల కారణం నీ లోపమైతే సరి చేసుకో, ప్రభు ఎదుట ఒప్పుకో, తగ్గించుకో, పరిశుద్ధపరుచుకొని దేవుడిచ్చే స్వస్థతను పొందుకొని క్షేమములోనికి నడిపించబడు, దేవుని నామానికి మహిమకరంగా నిలవబడు.